వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో ఘనంగా వసంత పంచమి వేడుకలు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత, ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు. కర్నూలులో ఘనంగా మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం. పల్నాడు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు ఈ నెల 25న 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులతో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ ఏడాది నా భారతదేశం నా ఓటు అనే థీమ్తో ఓటర్ దినోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఓటర్లు, కొత్త ఓటర్లను సన్మానించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని అసెంబ్లీ అయినా కదా ఈ సందర్భంగా కలెక్టర్ గారి ద్వారా మనము ఓటర్స్ ప్లెడ్జ్ వేటేకినాం. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని కర్నూలు జిల్లా ప్రధాన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువ కిషోరం నందమూరి తారక రామారావు గారి మనవడు, ఐటీ మరియు ఇన్ఫర్మేషన్ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి భరోసా న్యూస్ మరియు ప్రజా సూచన బ్యూరో ఇన్ఛార్జ్ రవిశంకర్ గౌడ్ కేక్ కటింగ్ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి లోకేష్ గారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్కు సంబంధించిన టౌన్షిప్ ఆవరణలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగులు, యువకులు, విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై కళారూపాల ద్వారా అవగాహన కల్పించారు. అదేవిధంగా గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, వాటి పర్యవసానాలపై అవగాహన కల్పించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పాల్గొని ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సిపి మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్లపైకి రావడంతో జాగ్రత్తగా ఉంటే ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగవని అన్నారు. మనం చేసే నిర్లక్ష్యం మనతో పాటు రోడ్లపై వెళ్లే అమాయకులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలు నియంత్రించవచ్చని అన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధితులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. రక్తపు మరకలతో దారులన్నీ ఏరులై రక్తపు మరకలతో ఎరుపులార తమ్ములారా ఆలకించుడి. పోలీసుల మాట వినండి.
పొరపాటు ఎంత రక్షక భటుల దళపతిగా పనిచేస్తున్నటువంటి మొదటగా ఒక సందేశాత్మకమైనటువంటి సందేశాలు ఇవ్వబోతున్నారు అత్తులు. ముందుగా రహదారి చేస్తున్నాను, ట్రాఫిక్ నియమాలన్నింటినీ అనుసరిస్తాను, నేను హామీ ఇస్తున్న ఫోన్. All these things are meaningless until unless we implement. మేము ఎంత మాట్లాడినా, ఇక్కడ ఎంత చెప్పట కొట్టినా, బయట వెళ్ళి ఈ బిహేవియర్ డజంట్ చేంజ్, రిజల్ట్ విల్ నాట్ చేంజ్. మై రిక్వెస్ట్ ఇస్ చేంజ్ మస్ట్ స్టార్ట్. ఈ చేంజ్ మీతో ఈరోజు ఇప్పటి నుంచి స్టార్ట్ ఉండాలి. మీరు బయట వెళ్తే మీరు తప్పకుండా ఈ ఆలోచన చేయాలి, ఇది చేసిన పని మా సేఫ్టీకి మంచిది, మా చుట్టుపక్కన ఉన్న మనిషికి సేఫ్టీ కోసం మంచిది. కొన్నిసారిగా మేము అన్ని విధంగా ప్రికాషన్స్ తీసుకున్నాము, కానీ మా పక్కన వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోలేదు, ఆ కారణంతో నష్టం జరిగింది. Many a times this happens, you have taken all the precautions, but someone else has not taken, and that resulted into your loss. And I am thankful to ED Sahab, being a citizen and a responsible citizen, commanding such a big institution. He has said that, sir, I will call anyone, I will call the police if anyone doesn't follow the rule. That is what the spirit we should be. I am really very happy. ఈ విధంగా ఫీలింగ్ అందరు సిటిజన్స్ కి ఉంటే, నేను తప్పు చేయము, మీకు తప్పు చేయడానికి అలౌ కూడా చేయము, ఈ రెండు వైపు మనం గట్టిగా ఉంటే ఐఎమ్ ష్యూర్ ది లాస్ పర్ మినిట్ విల్ కమ్ డౌన్ ఆల్మోస్ట్. నేను చిన్న పిల్లలు ఉన్నప్పుడే నా భర్త చనిపోయాడు. అప్పటి నుంచి నా పిల్లలను చదువుకుంటూ పని చేసుకుంటూ నా పిల్లలను పోషించుకున్నా. ఈరోజు నేను ఎంత బాధపడుతున్నానంటే, నా కొడుకు రోడ్డు దాటుతుండగా ఒక డ్రైవర్ వల్ల, లారీ డ్రైవర్ వల్ల, అజాగ్రత్తగా వల్ల నా కొడుకు రోడ్డు దాటుతుంటే లారీ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఆ బాధ ఏ తల్లిదండ్రులకు రాకూడదు. నేను ఎంత బాధపడుతున్నా అంటే, నా కొడుకు నాకు ఈ రోజుల్లో నన్ను చేస్తాడనుకున్నా, కానీ నా కొడుకు నేను నా చేతులారా చంపుకున్నట్టు అయిపోయింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెపువ్వుల గుట్ట మధ్య మేడారంలో శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతర ఘనంగా జరగనుంది. ఈ జాతరకు వచ్చే భక్తులు అమ్మవారి గద్దెలపైనే పసుపు కుంకుమ తీసుకెళ్లి పంటలపై చల్లితే సమృద్ధి కలుగుతుందని నమ్మకం ఉంది. జనవరి 28న వనం ప్రవేశం, 29న సమ్మక్క, 30న మొక్కుబడులు, 31న అమ్మవార్ల వన ప్రవేశం జరుగుతాయని పూజారి తెలిపారు. నా ఒక్కడే నేను ఏమనేది నాకు ఇది చెప్పాయా ఎత్తు బంగారాలు ప్రతి ఒక్క స్టార్ట్ అయినాయి. చల్లగా ఉండాలంతా వచ్చిన పెట్రోలంతా కొంచెం చల్లగా ఉండాలి, నేను కూడా మంచిగా చల్లగా ఉండాలి, అందరూ అధికారులంతా ఎగ్జామ్
తీర్థం అయిపోయినాక మన జాతరలో మధ్య మేడం గారు జరిగే అభివృద్ధి పనులు మాదిరెడ్డి సాగు కరెంట్ ఇచ్చిండు. ఇక మన వరంగల్ కలెక్టరు ములుగు కలెక్టరు ఫండ్ ఏమి కావాలంటే ములుగు కలెక్టర్ రాసింది. ఇప్పుడు స్థానిక ఘాటాలకు బాత్రూమ్ లైట్లకు వచ్చినాయి, ఒక బోర్కి వచ్చింది, రోడ్డుకి వచ్చింది వరకు. మళ్ళీ జంగల్ కటింగు, అమ్మవారి చీరలకు, పట్టు వస్త్రాలకు వచ్చినాయి. 29 లక్షలు ఇప్పుడు వచ్చింది. మొన్న 22 లక్షలు, మొత్తం 50 లక్షలకు ఫండ్ వచ్చింది. 30 ఎకరాల భూములకు కూడా గవర్నమెంట్ ఎకరానికి 5,000 చొప్పున కలెక్టర్ కూడా ఇప్పిస్తున్నారు. ఏంటంటే పంట వేయకుండా ఆపేందుకు ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు వాళ్ళు దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా అవి కూడా కేటాయించిన డబ్బులు వచ్చినాయి. దుపదం నైవేద్యం, మన గుడికి సంబంధించిన కలర్స్, మెయింటెనెన్స్, టెంట్లు సంబంధించింది కానీ, మన భోజనాల ఖర్చు కానీ, పార్కింగ్ ప్లేస్, జంగల్ కటింగ్ కోసం మొత్తం 8,50,000 వచ్చినాయి. మొత్తం టోటల్గా ఈ గుడికి సంబంధించిన మళ్ళీ ఈ సంవత్సరం గద్దెలు కట్టు, ప్రాణపరిశ చేసి స్తంభాలు వేయించడం, డోలి వాళ్ళకు యంత్రం ప్రాణపరిశ చేసి పూజ చేసినాం. ఇప్పుడు ఇక ప్రతి సంవత్సరం ఘన విజయంగా జరుగుతుంది. ఇంకా దృష్టిలో రోడ్డు మెయిన్గా సమ్మక్క దారి వచ్చి ఒక రోడ్డు కావాలి మెయిన్ ఇంపార్టెంట్గా. అది స్థానిక ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకొని ఒక రోడ్డు 1 కిలోమీటర్ లెంత్ ఉంది, అది ఒక్క రోడ్డు కావాలి. 1 వే రోడ్డు, ఇప్పుడు వచ్చే రోడ్డు వెడల్పు కావాలి. ఇటు వచ్చి ఇటు పోయాలని ఇబ్బంది అవుతుంది. ఆ రోడ్డు కలెక్టర్ దృష్టిలో పెట్టుకొని, ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకొని, ఎంపీ దృష్టిలో పెట్టుకొని, సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని ఒక రోడ్డు కావాలి ఖచ్చితంగా ప్రధాన పూజ కోరుతుండ్రు. ఇక్కడ స్థానిక పబ్లిక్ ప్రతిరోజు రోజు వస్తూ పోతాను, కోరికలు అనుకునే కోరికలు జరుగుతున్నాయి. వాళ్ళు జాబ్ అంటే జాబ్ రాసి ఎగ్జామ్ రాసి వచ్చి పాస్ అయ్యి వాళ్ళు జాబ్ కొడతారు. మంచిగా ప్రతి కోరికలు జరుగుతాయని నేను ప్రధాన పూజ చెప్తున్నా. ఇక ముందైనా ప్రతి ఒక్కరు ఎక్కడ మేడారం లెక్కన ఇక్కడ జరిగే జాతర, ప్రతి జాతర మేడారం ఎట్లా జరుగుతుంది. జనవరి 28వ తారీఖు సార్లమ్మ వస్తుంది. సాయంత్రం 7 గంటలకు గాంధీనగర్ గుళ్ళప్ప నుంచి వస్తుంది. సమ్మక్క తల్లి వచ్చుడు జెండగట్టు నుంచి వస్తుంది. గురువారం రోజు అది దుర్శెట్టి హర్షవర్ధన్, ఇది సమ్మక్క తల్లి తెచ్చుడు. ధర్మపురి సువర్ణ సార్లమ్మ తెచ్చుడు 28వ తారీఖు. 30 తారీఖు మొక్కులు, 31 వనప్రవేశం. వనం తెచ్చుడు దుర్శెట్టి హరికృష్ణ మా తమ్ముడు పూజారి. ఇక్కడ మొత్తం 5 ఉన్నాం. దుర్శెట్టి నారద ప్రధాన పూజారి, హరికృష్ణ పూజారి, గుండె శ్రీనివాస్ పూజారి, ధర్మపూర్ కృష్ణ పూజారి, దుర్శెట్టి హర్షవర్ధన్ పూజారి. ఈ 5 పూజారులు కలిసి ఇక్కడ వచ్చేదానికి ఏదున్నా ప్రతి ఒక్క కార్యక్రమానికి జరిగే సమస్యకు పరిహారానికి చేస్తున్నాం. ఇక ముందు ప్రతి జాతరకు స్థానిక ఎమ్మెల్యే దృష్టి పెట్టుకొని ఇంకా మాకు ఒకరి రుద్రవరం ఆర్చి చేస్తాను ఖచ్చితంగా. మళ్ళీ మన నాగరసపల్లె శివార్లో ఆర్చి చేస్తాను. ఈ రోడ్డు కూడా వెడల్పు సారం చేపిస్తాను, కరెంటు ఖచ్చితంగా చేపిస్తాను. ఇది వచ్చిన ఫండ్ కరెంటు ఖచ్చితంగా చేస్తాడు. ఇది కోరుతున్న ప్రధాన పూజారి. కర్నూలు జిల్లా కర్నూలు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా ప్రజా అంకితం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా సమాజంలో శక్తివంతమైన సమాచార మాధ్యమం అని, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రిక 4వ స్తంభంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. Picture. Okay, sir. Picture. Okay, sir. Picture. Okay, sir. కర్నూలులో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ మాట్లాడుతూ పార్టీ పదవుల విషయంలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఘనత నారా లోకేష్కే దక్కిందన్నారు.
తెదేపా సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా లోకేష్ ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మహిళలకు తగిన గుర్తింపు ఇచ్చి మహిళలను కూడా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి తీసుకురాలనే ఏకైక లక్ష్యంతోన ఈరోజు పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు మేము మహిళల తరపున ప్రత్యేకంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పార్టీలోన ఉన్న ప్రతి కార్యకర్త సంక్షేమమే తన ధ్యేయంగా తన సంక్షేమంగా ఈరోజు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే వాళ్లకు వస్తుంది 5 లక్షల అమౌంట్. ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి ప్రమాద బీమా పథకం కింద 5 లక్షలు పెట్టిన ఏకైక నాయకుడు ప్రపంచంలోనే మా నారా లోకేష్ అన్న. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, ప్రజల ఆశీర్వాదం ఉండాలి. ఈరోజు ఐటీ హబ్లో అయితేనేమి, అదేవిధంగా విద్యాశాఖలో అయితేనేమి అనేక మార్పులు తీసుకొచ్చి ఆయన రాష్ట్రంలో ప్రజలందరి మన్ననలను పొందారు. కాబట్టి నిరంతరంగా ఇలాగే శ్రమ చేస్తూ అందరి మనసులు గెలుపొందాలని. నిజంగా నారా లోకేష్ అన్నని కొన్ని సంవత్సరాల క్రితం చాలామంది అవహేళన చేశారు. వాటన్నిటినీ కూడా మెట్లుగా మలుచుకొని ఆయన ఈరోజు తనేంటో నిరూపించారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఈరోజు ఆయన కూడా మార్కు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం అనేది ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు సార్ కృషి ఎంతుందో అంతకు రెట్టింపు కృషి నారా లోకేష్ అన్న గారు చేస్తున్నారు. కాబట్టి ఆయన ముఖ్యంగా పేదల మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం అనేక కష్టాలు పడుతూ వాళ్లకు సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని ఈరోజు నలుదిక్కులుగా దేశవ్యాప్తంగా ఒక అగ్రగామిగా ఐటీ రంగంలో నిలబెట్టిన ఘనత మా నారా లోకేష్ అన్నది. కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మా పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. జై నారా లోకేష్ అన్న. నిన్న రాత్రి కడప పట్టణం అయోధ్య ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో జరిగిన సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, నగరంలో అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇవాళ ఎంతో కన్నుల విందుగా సీతారాముల కళ్యాణోత్సవం జరిపించారు. నిజంగా మనస్ఫూర్తిగా అయోధ్య ఐక్యవేదిక వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. చాలా చక్కగా మరి ఈ కళ్యాణం ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామచంద్రుడు ఆదర్శప్రాయుడు, ధర్మానికి త్యాగానికి ప్రతీకగా ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామచంద్రుడు గుర్తుంటాడు. మరి అటువంటి శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని, ముఖ్యంగా రైతులందరిపైన ఉండాలని, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న డాక్టర్ లక్ష్మణ్కు ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారిగా పార్టీ నాకు అవకాశం ఇవ్వడము, దాదాపు 14 కోట్ల మంది సభ్యులు పార్టీ 10 లక్షల పైచీలకు బూత్ కమిటీల నుంచి జాతీయ అధ్యక్షుని వరకు ఎన్నిక ప్రక్రియను ఒక నమ్మకంతో విశ్వాసంతో ఒక కార్యకర్తకు ఇవ్వడము, చాలా పారదర్శకంగా జవాబుదారితనంతో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించి భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని నిరూపించడం జరిగింది. మిగతా రాజకీయ పార్టీల్లో వంశపారపర రాజకీయాలు, కుటుంబ సభ్యులకు పెద్దపీట వేస్తే ఈరోజు యువకుడు మరి అనుభవజ్ఞుడు నితిన్ నవీన్ ఇవాళ 45 సంవత్సరాల వయసులో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, ఇవాళ అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి సైతం కూడా మరి అందరి యొక్క ఏకాభిప్రాయంతో ఎన్నికల అధికారిగా 37 సెట్లు నామినేషన్ ఇస్తే ఏకగ్రీవంగా మరి ఈరోజు నితిన్ నవీన్ గారి ఎన్నిక జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణలో ఏ రకంగా కుటుంబ రాజకీయాలు, లేదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం కోసం, నెహ్రూ కుటుంబం కోసం పనిచేస్తే ఇవాళ బీఆర్ఎస్ మరి కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేసింది. ఇవాళ కార్యకర్తలకు పెద్దపీట వేసే పార్టీగా ఇవాళ బీజేపీ గుర్తింపు పొందింది. అటువంటి మహత్తరమైనటువంటి గురుతరమైన బాధ్యతను ఇవాళ ఒక తెలుగువాడిగా, తెలంగాణ వాడిగా ఒక సామాన్య కార్యకర్తకు ఇవ్వడము, మరి ఈ ప్రక్రియ చాలా పారదర్శకంగా ప్రధానమంత్రి సైతం కూడా విస్తుపోయారు. మరి మొత్తం 5,700 మంది 8 మంది ఓటర్ లిస్టుతో దీన్ని మరి నిర్వహించడం జరిగింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ఎన్నికల్లో ఒక పండుగ వాతావరణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. మిగతా పార్టీలో ఏ రకంగా కుమ్ములాటలు, ఏ రకంగా తగాదాలు, వివాదాలకు నిలయంగా మారుతాయో దానికి భిన్నంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి జాతీయ అధ్యక్షుడు కావాలంటే 15 సంవత్సరాల ప్రాథమిక సభ్యత్వం, 4 పర్యాలు క్రియాశీలక సభ్యుడిగా ఉండేటువంటిది బీజేపీ యొక్క మరి విధానానికి అనుగుణంగా ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగింది. ప్రపంచమంతా కూడా చూసింది. మరి ఈ రకమైనటువంటి ఎన్నిక అది బీజేపీలో మాత్రమే సాధ్యమని కూడా నిరూపితమైంది. వసంత పంచమి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. సరస్వతీ దేవి ఆలయాల్లో మరియు పలు విద్యా సంస్థల్లో సరస్వతీ దేవికి పూజలు చేశారు. నూతనంగా పాఠశాలలకు చేరే చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో కరెస్పాండెంట్ వాసుదేవయ్య ఆధ్వర్యంలో సరస్వతీ దేవి పూజ చేసి చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. श्रीमहास्नानं समर्पयामि अतः महासरस्वतीदेवतान्ते यदा शक्यविधेन शुद्धोदकस्नानं च करिष्ये स्वाचे भद्रासुमनस्यमानः वयानुष्ठानदमानः दुर्गतदातो मेधां देवी सरस्वती मानवविगंसे जातवेदोगामश्वं पुरुषञ्जगतः अभिप्रदक्षिणा गयश्री आवा सम्बलिपादयः सम्भ्राजञ्च विराजञ्च अभिश्रेः यातनां गृहे लक्ष्मीराज सुजामते मातरो सुजामसे रामनावः जातवेदो लक्ष्मी मनपगामिने यस्यामरञ्जमेन्द्रियङ्गामश्वं पुरुषाणो अश्वपूर्वामृतमध्यामस्तिनाथ प्रमोदने श्रियं देवे रूपभये शेर्मान् देवशताम् आतो स्थिरामरञ्जप्राकारामाभ्यां ग्रन्थे
ఈరోజు వసంత పంచమి. ప్రపంచమంతా కూడా ఆ సరస్వతీదేవి పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ కూడా ఆదిత్య స్కూల్ పాఠశాల కల్లూరులో కూడా ఈ యొక్క వసంత పంచమి జరుపుకోవడము ఆనవాయితీగా వస్తున్నదే. దాన్ని ఈరోజు జరుపుతున్నాము. ఇందులో చిన్న విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడం కోసము పెద్దలు చాలామంది రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే విద్యార్థులు బాగా ఎదిగి మంచి చదివి అభివృద్ధిలోకి వస్తారనేది ఒక ఆనవాయితీ. దాన్ని కొనసాగిస్తూ మనం ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకున్నాము. మేము కోరేది ఒకటే, విద్యార్థులంతా కూడా బాగా చదివి వాళ్ళు ఉన్నత పదవిలో చేరి ఈ ప్రపంచానికి, దేశానికి, వాళ్ళు పుట్టిన గ్రామానికి సేవ చేయాలని చెప్పేది మా ఉద్దేశం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మేము జరపడం జరిగింది. ఆ దేవి కృప అందరి మీద ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.